హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు ఒకటి వీడియో వచ్చింది అనమాట. సో మీరు హిందీ కామెడీ మూవీస్ గనక చూస్తే, అంటే లైక్ హిందీ మూవీస్ చూస్తే దాంట్లో ఇది ఒక ఏమంటాము ఫ్రాంచైజీ చూసే ఉంటారు. సో మేము దేని గురించి మాట్లాడుతున్నాం అంటే గోల్మాల్. సో గోల్మాల్ అసలు ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ హిట్ అసలు. తర్వాత సెకండ్ పార్ట్ కొంచెం తక్కువైనా మళ్ళా థర్డ్ పార్ట్ బాగుంటది. 4 కూడా బాగానే నడుస్తుంది. ఓకే ఇప్పుడైతే గోల్మాల్ 5 వస్తున్నది. సో మీకు తెలుసు దీంట్లో ఇంకొక కొత్త క్యారెక్టర్ ఇంపార్టెంట్ అక్కడ మన అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి అయితే ఉంటారు. సిరీస్ మొత్తం అజయ్ దేవగన్, ఇంకా తుషార్ కపూర్, ఇంకా ఆయన పేరేంటి హర్షద్ వార్సి, లక్ష్మణ్ లాగా వేరే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. బట్ దీంట్లో ఇప్పుడు అక్షయ్ కుమార్ అయితే యాడ్ అవుతున్నాడు. అసలు అంటే రోహిత్ శెట్టికి ఏందో నాకు అర్థం కాదు కానీ, ఇప్పుడు నీతో ఒక సినిమా ఇచ్చిన నువ్వు బాగున్నావు, నెక్స్ట్ 2-3 సినిమాలు ఇక నీతో అన్ని సినిమాలలో నువ్వేరా అన్నట్టు ఏదో ఉంటది. చూసుకుంటే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ మీకు సూర్యవంశి కాప్ యూనివర్స్ లో వచ్చేస్తారు. సో ఇప్పుడు అట్లనే మళ్ళీ అక్షయ్ కుమార్ గోల్మాల్ యూనివర్స్ లో కూడా తెచ్చేసి. మీరు రోహిత్ శెట్టి సినిమాలు చూడండి. అసలు ఫస్ట్ అజయ్ దేవగన్ యాక్టర్ తో అజయ్ దేవగన్ తోనే ఉంటది చెప్పాలంటే. గోల్మాల్ అజయ్ దేవగన్, తర్వాత సండే అజయ్ దేవగన్, గోల్మాల్ రిటర్న్స్ అజయ్ దేవగన్, ఆల్ ద బెస్ట్ అజయ్ దేవగన్, గోల్మాల్ 3 అజయ్ దేవగన్, సింగం అన్ని బోల్ బచ్చన్, చెన్నై ఎక్స్ప్రెస్ ఒకటి చేంజ్ అయిండు. మళ్ళీ సింగం రిటర్న్స్, తర్వాత దిల్వాలేలో మళ్ళీ షారుఖ్ ఖాన్ వస్తాడు చూడండి. అంటే చెప్తున్నా అట్లా ఒక్కసారి ఎవరన్నా ఇట్లా పట్టుకుంటే మొత్తం ఆయననే గుంచుతాడు. ఇక తర్వాత సినిమా వచ్చింది కానీ 20 years నుండి తీస్తుండే ముగ్గురు యాక్టర్లతోనే తీసిండు సినిమా. అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ అంతే. రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడు సినిమా వచ్చింది. తర్వాత సర్కస్ అని తీసారు, ఫ్లాప్ అయింది. కానీ ఫ్లాప్ కాకపోతే ఇంకొక సినిమా వచ్చేస్తుండే నాకు తెలిసి. సో అట్లా తర్వాత సింగం అగైన్ ఇక మీకు తెలిసిందే. ఇప్పుడు గోల్మాల్ 5 అయితే వస్తున్నాడు అనమాట. ఈ గోల్మాల్ 5 రిఫరెన్స్ మీరు సన్ ఆఫ్ సర్దార్ సినిమా చూస్తే, సన్ ఆఫ్ సర్దార్ లో లైక్ ఒక సీన్ ఉంటది అనమాట. లాస్ట్ ఎండింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లా రోహిత్ శెట్టి వస్తే క్యాకర్రా రోహిత్ అని అంటే గోల్మాల్ 5 కా స్క్రిప్ట్ లిక్ రావు అని అంటాడు అనమాట సినిమాలో. సన్ ఆఫ్ సర్దార్ 2 లో. సో అట్లా అన్నప్పుడు ఇక అప్పుడు అక్కడ అర్థమైంది అనమాట అందరికి గోల్మాల్ 5 అయితే వస్తుంది అని. సో ఇప్పుడు ఇదైతే మనము జస్ట్ షూట్ బిగన్స్ అని అయితే వీడియో ఒకటి రిలీజ్ చేసిండు. చూద్దాం ఇంకా అసలు ఎవరెవరు ఉన్నారో కూడా చూద్దాం. సేమ్ కాస్ట్ చేంజ్ ఏమో చూద్దాం. లెట్స్ గో. గోల్మాల్ 5 బండి వచ్చింది. 5 మెంబర్స్ ఉన్నారు. ఎల్లో బండి 4 ఉండే. అదే అఫ్కోర్స్ ఈసారి ఏం కాన్సెప్ట్? హర్షద్ వార్సి, లక్ష్మణ్, ఈనా, तुषार कपूर. अजय 20 साल हुए यार हम लोग ये करते एक और बना लीजिए. क्या बोलता है रोहित, करे क्या? चलो फिर बनाते हैं एक और. लेकिन इस बार सरप्राइज है. शाम को लौटा है तो उसे भूला नहीं. उसे कहते हैं तू वापस क्यों आया? वो वापस क्यों आया? अरे लेकिन सरप्राइज तो ये गुंडो లుక్ రాపర్ అది ఇట్లా ఏంది. म्यूजिक. అసలు అక్షయ్ కుమార్ అసలు कोई भी फ्रेंचाइज नहीं छोड़ता है. కరెక్ట్. ఓకే నాకు మంచి ఇంకెందుకు అనిపించింది అంటే గోల్మాల్ 1 లో ఉన్న లక్ష్మణ్ రిటర్న్ వచ్చిండు. ఆయన మళ్ళీ గోల్మాల్ 3-4 లో కనిపించాడు. 2 లో కూడా ఉన్నాడు అనుకుంటా. జస్ట్ 1 లో ఒక్కటి ఉంటాడు. దాంట్లో కూడా మస్తు యాక్టింగ్ చేస్తాడు. వీళ్ళ నలుగురు వైఫ్ సెట్ అవుతుంది మంచిగా. తర్వాత గోల్మాల్ 3 లో వీళ్ళిద్దరు యాడ్ అయ్యి అట్లా ఇట్లా చేసి అందరు వస్తారు. అదే ఇప్పుడైతే మంచిగా నాకైతే మంచి వైబ్ వస్తుంది. కానీ కొంచెం ఫన్ ఉన్నా చాలు.
ఫన్ ఎందుకంటే గోల్మాల్ 1 కూడా ఇప్పటి వరకు ఎన్ని చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు చూసినా అదే నాకు తెలియదు. ఇప్పటికీ అప్పుడప్పుడు బోర్ పడితే టీవీలో పెట్టుకొని చూస్తాం. గోల్మాల్ అంటే ఎప్పుడు చూసినా మంచి అంతే అన్నమాట కామెడీ. లెట్స్ సీ గైస్ మరి ఇప్పుడు ఇది ఎట్లుంటో గోల్మాల్ 5 Yes. ఇంకా షూట్ బిగిన్సే కాబట్టి మస్తు టైం ఉంది. 27 లో వస్తుందో 26 చేసేస్తాడేమో. చూద్దాం చూసి మనం అయితే సో అదే ఇంకా 20 years తర్వాత వస్తుందంట. గోల్మాల్ 1 2006 లో వచ్చిండే అప్పుడు నేను పుట్టినప్పుడు. ఇప్పుడు 2026 ఇది. సో అట్లుండవు అనమాట. అంతే గోల్మాల్ ఎప్పుడు అంతే 2006. లెట్స్ సీ గైస్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్. సో మీకు వీడియో కనుక డ్రిల్ లైక్ చేయక మన సబ్స్క్రైబ్ సేవ్ అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.